రాహుల్ గాంధీని చంపుతామన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేసి బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాల కుటుంబమని తెలిపారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ప్రధాన పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదన్నారు దానం నాగేందర్. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కామెంట్స్ ను ఖండిస్తూ గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ నిరసన తెలిపింది. రోజుల ముందే పార్లమెంట్ ఎత్తేసి పారిపోయినటువంటి చరిత్ర పార్లమెంట్లో ఎప్పుడు లేదు. పార్లమెంట్లో ఎప్పుడే కానీ బీఎస్సీ మీటింగ్ అయిన తర్వాత ఒక స్కెడ్యూల్ తయారవుతుంది. ఆ స్కెడ్యూల్ తయారైన తర్వాత స్కెడ్యూల్ ప్రకారంగా ఎజెండా ఇస్తారు. ఎజెండా ప్రకారంగా పార్లమెంట్ ప్రొసీజర్స్ నడవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి గారికి జవాబు లేక, చెప్పేటువంటి ధైర్యం లేక, రాహుల్ గాంధీ గారు వేసే ప్రశ్నలు ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద ఒక్కటిగా తీసుకొని పోతా ఉంటే ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ గారు ఇట్లా మాట్లాడతారని ఊహించలేదని. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ జోడో అనే యాత్రని మొదలుపెట్టినప్పుడే వాళ్ళు ఊహించలేకపోయారు. ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు 6000 కిలోమీటర్లు నడవగలుగుతారా? ఈ భారతదేశాన్ని కొన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మరి మహారాష్ట్ర వరకు ఇలా పాదయాత్ర చేయగలుగుతాడా అని ఊహించలేదు. కాబట్టి వాళ్ళకు అని అందే విధంగా రాహుల్ గాంధీ ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి రాహుల్ గాంధీని ఏదో రకంగా కార్నర్ చేయాలి, రాహుల్ గాంధీ గారిని విమర్శించడానికి వేరే ఏమి లేక ఒకడు నాలుకే కోస్తా అంటాడు, ఒకడేమో చంపుతా అంటాడు, ఒకడు ఇది చేస్తా అంటాడు. అంత ధైర్యం వీళ్ళకి లేదని మాకు కూడా తెలుసు. కానీ ఈ దేశ సమైక్యత గురించి ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం ఏ కుటుంబం అంటే గాంధీ కుటుంబం. కాబట్టి అటు కుటుంబం ఇలాంటి త్యాగాలు ఎన్నో చేసింది. ఇలాంటి స్టేట్మెంట్కు చిల్లర ముల్లర నాయకులు మాట్లాడే మాటలకు రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సైనికులు అంతటా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వీళ్ళకి సరైనటువంటి జవాబు చెప్తాము. అదేవిధంగా రేపు ఈరోజు కంప్లైంట్ కూడా ఇవ్వకపోతున్నాం. ఎంబడే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని ఎంబడే ఆ సెంట్రల్ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలి. అదే శివసేన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అదే ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కంగనా రావత్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళ ప్రోద్బలంతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారని మేము భావించాల్సి వస్తుంది. తప్పకుండా అంటే టెర్రరిస్ట్ అని పెంచి పోషిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాల నిదర్శనంగా మేము భావించాల్సి వస్తుంది. అహంకారం ఎప్పుడే కానీ అహంకారం నెత్తికెక్కితే గతంలో కూడా ఒకసారి తెలంగాణ ఉన్న నాయకులు కూడా అహంకారంతో ఏ పరిస్థితికి వచ్చారో వీళ్ళు కూడా అహంకారము లిమిట్ క్రాస్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా వీళ్ళకు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ప్రక్షాళన చేసుకునే లోపలనే వాళ్ళకు జవాబు దొరికిపోతుంది.